Dear students, ఇది గూగుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కొసెరా ద్వారా చేయడానికి కోసం ఎలా మీరు సర్టిఫికేషన్ చేయాలని చెప్పి ఒక షార్ట్ వీడియో చేస్తాం. మీకు మెయిల్కి ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటారో వాళ్ళకి యూ విల్ బీ గెటింగ్ ఇలా యు ఆర్ ఇన్వైటెడ్ టు లెర్న్ ఆన్ కొసెరా అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ జాయిన్ నవ్ అనే ఒక బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ బి రీడైరెక్టెడ్ టు అనదర్ పేజ్. ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ గూగుల్ ఏ ఎసెన్షియల్స్ అని కనపడుతుంది, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు థర్డ్ ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. యూ కాంట్ యాక్సెస్ దిస్ పేజ్ అనే పేజ్కి వస్తుంది. ఇది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మరి పైన చూసారంటే ఇక్కడ ట్యాబ్లో ఇంకా లోడింగ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ లోడ్ అయినాక మీకు రైట్ సైడ్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుందండి, కంటిన్యూ యాజ్ అని చెప్పి మీ యొక్క మెయిల్ ఐడి మీ యొక్క పేరుతో ఈడొక రైట్ సైడ్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. జస్ట్ దాన్ని కంటిన్యూ అని ఇవ్వండి. కంటిన్యూ అని ఇచ్చినప్పుడు అక్కడ వెరిఫైయింగ్ అని పడుతుంది. అయిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రైట్ సైడ్ స్క్రీన్ వచ్చేంత వరకు ఈ లోడింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు యు ఆర్ సపోజ్ టు వెయిట్. ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ కంటిన్యూ యాస్ అని మీ నేమ్ వచ్చి ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫైయింగ్ అని చెప్పేసి మీకు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత మీకు యూ విల్ గెట్ ఏ డైలాగ్ బాక్స్. ఇమ్మీడియట్గా మీ పేరుతో ఇక్కడ లాగిన్ అయింది. ఇక్కడ చూడండి, మీ పేరుతో లాగిన్ అయింటుంది. ఇలా మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. జస్ట్ ఇక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అగైన్ యూ విల్ బీ డైరెక్టెడ్ టు వన్ మోర్ పేజ్. ఇక్కడ మీకు ఇంకొక డైలాగ్ బాక్స్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ జాయిన్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక ఎన్రోల్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. టోటల్ మీకు ఈ కోర్సులో యూ విల్ బీ హ్యావింగ్ 5 మాడ్యూల్స్. మొత్తం మనకున్న టైం ఏంటంటే 3 వీక్స్ 2 అవర్స్ లెక్కన ఇస్తాడు. యూ ఆర్ సపోజ్ టు ఫినిష్. కానీ ఈ లోడింగ్స్ టైం తీసుకుంటుంది. లోడ్ అవ్వట్లేదేమో క్లోజ్ చేయడం, బ్యాక్కి వెళ్ళడం, మళ్ళీ రీఫ్రెష్ చేయడం, ఇలాంటివి ఏవి చేయొద్దండి. కాబట్టి కొద్దిగా సర్వర్ సర్టిఫికేషన్స్ నుంచి రావాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. జస్ట్ ఇక్కడ కమిట్ టు కంప్లీట్ దిస్ కోర్స్ టిక్ ఇవ్వండి. ఇచ్చిన వెంటనే ఇక్కడ లోడ్ అయ్యేది స్టార్ట్ ద కోర్స్ అని వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ ద కోర్స్. టేకింగ్ యూ ద ఫస్ట్ లెసన్ విత్ ఇన్ 5 seconds అంటుంది. దట్ విల్ బి రీడైరెక్టెడ్. ఇలా మీకు కోర్సెస్ వస్తాయండి. ఈ వీడియోస్ మీరు మళ్ళీ వినొచ్చు. ఇప్పుడేం ప్రాబ్లం లేదు, వినాల్సిన అవసరం లేదు. ఈ లెఫ్ట్ సైడ్ మీకు ప్యానల్ ఉంది కదా, ఇప్పుడు వీఆర్ ఇన్ మాడ్యూల్ 1. ఈ మాడ్యూల్ 1లో లాస్ట్ రివ్యూ ఇంట్రడక్షన్ టు ఏఐ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందకు స్క్రోల్ చేయండి. గ్రేడ్ అసెస్మెంట్ మాడ్యూల్ 1 ఛాలెంజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్రతి ఒక్క ఛాలెంజ్కి గ్రేడెడ్ అసెస్మెంట్ అని ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేసేది ఫస్ట్. దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో కూడా నేను చెప్తాను. జస్ట్ క్లిక్ ఈ స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి, వేర్ ఇట్ విల్ బీ రీడైరెక్ట్ టు యువర్ అసెస్మెంట్. ఇది ఓపెన్ అయ్యేంత తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ట్యాబ్లో చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. చాట్ జీపీటీని ఓపెన్ చేసి పెట్టుకోండి రెడీగా. రైట్ చాట్ జీపీటీని క్లిక్ చేయండి. ఇది పెట్టుకోండి రెడీగా. ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఈ మాడ్యూల్ 1కి వెళ్ళి ఈ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు కాపీ చేయండి. ఇక్కడ కొసెరా ఆనర్ కోడ్ అని కూడా వస్తుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ చాట్ జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ బటన్ని క్లిక్ చేయండి. ఆటోమేటికల్లీ చాట్ జీపీటీ విల్ గివ్ యూ ద ఆన్సర్స్. ఇక్కడ ఏమి ఇచ్చించండి, ఇట్ టీచర్స్ ద ఫస్ట్ ఆన్సర్, ఇట్ టీచర్స్ ద ఏఐ టూల్ టు హెల్ప్ ఐడెంటిటీ అని చెప్పారు కదా. ఈ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళేసి దానికి ఆన్సర్ ఏదైతే ఉందో ఇట్ టీచర్స్ ఇది ఉంది కదా ఆప్షన్స్,
ప్రతి ఒక్క దానికి అలా ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆప్షన్స్ని పెట్టండి. సెకండ్ దానికి ఏముంది, లిస్టు ఐడియాస్ ఫర్ సోషల్ పోస్టింగ్, ఎడిట్, డెవలప్, అది కదా లిస్టు, ఎడిట్ అండ్ డెవలప్, లిస్ట్, ఎడిట్ అండ్ డెవలప్. థర్డ్ దానికి ఆన్సర్ ఏముంది, అనలైజ్ డేటా, క్రియేట్ కంటెంట్, గివ్ డీటెయిల్, అనలైజ్ డేటా, క్రియేట్ కంటెంట్, గివ్ డీటెయిల్ ఇన్ఫో. ఫోర్త్ దానికి ఏముంది, ఏఐ ఆగ్మెంటేషన్స్. ఫిఫ్త్ దానికి ఏముంది, ఇట్ ఎన్షూర్స్, ఇట్ ప్రొవైడ్స్, ఇట్ ఇంప్రూవ్స్, ఇట్ ఎన్షూర్స్, ఇట్ ప్రొవైడ్స్, ఇట్ ఇంప్రూవ్స్. ఇది అయిపోయిన తర్వాత ఈ అండర్స్టాండ్ కొట్టి ఇక్కడ ఎంటర్ యువర్ లీగల్ నేమ్ అని ఉంటుంది. ఇట్ షుడ్ బి ఎంటర్డ్ యాజ్ పర్ యువర్ ఆధార్. ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఓకేనా. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. రెడీ టు సబ్మిట్ అంటుంది, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. రివ్యూయింగ్ సబ్మిషన్ వస్తుంది. ఈ రెలా బాక్సెస్ అన్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్కి వెళ్ళిపోద్ది, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ మాడ్యూల్కి వచ్చి సేమ్ లాస్ట్కి రండి, రివ్యూ మీద క్లిక్ చేయండి, మళ్ళీ లాస్ట్కి వెళ్ళండి, గ్రేడెడ్ అసెస్మెంట్ మాడ్యూల్ 2 స్టార్ట్. మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ మీరు మళ్ళీ చూసుకోవచ్చు. అన్ని వీడియోస్ని మళ్ళీ ప్లే చేసుకొని యూ కెన్ లర్న్ ద కంటెంట్. 3 minutes 4 minutes ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కంటెంట్ని తీసుకోవచ్చు. సేమ్ సెకండ్ మాడ్యూల్ అసెస్మెంట్ స్టార్ట్ అయింది. కాపీ ద క్వశ్చన్స్, పేస్ట్ ఇట్ ఇన్ ఏఐ. What are the primary functions of an AI module? To recognize patterns అనేది ఉంది, దాన్ని ఇవ్వండి. సెకండ్ దానికి ఆన్సర్ ఏ ప్రమోట్ ప్రొవైడ్స్. థర్డ్ దానికి ఆన్సర్ ఫోర్త్ దానికి నెక్స్ట్ ఫిఫ్త్ దానికి ఐ అండర్స్టాండ్. సబ్మిట్. నెక్స్ట్ ఐటమ్ సేమ్ రివ్యూకి వెళ్ళండి, గ్రేడెడ్ అసెస్మెంట్కి వెళ్ళండి, స్టార్ట్. కాపీ చేయండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. Review and a grading assessment 4th. Start.
and submit. Next item, same. ఇక్కడ నుంచి గ్రేడింగ్ అసెస్మెంట్ ఫర్ మాడ్యూల్ 5 స్టార్ట్. నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ రాసి దీనికి వెళ్ళండి, కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. కిందకి వెళ్ళండి, మార్క్ యాజ్ కంప్లీటెడ్ ఇవ్వండి. గూగుల్ ఏఐ కన్క్లూజన్కి వెళ్ళండి, లాస్ట్కి వెళ్ళండి, అవసరం లేదు. అప్గ్రేడ్ ప్లగ్ఇన్ అని ఉంటుంది, దీనికి వెళ్ళండి. ఎండ్ ఆఫ్ కోర్స్ సర్వే, ఈ సర్వే ఏం అవసరం లేదండి, మార్క్ యాజ్ కంప్లీట్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత జస్ట్ కొసెరా మీద మళ్ళీ క్లిక్ చేయండి. చేసేస్తే మళ్ళీ కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఓపెన్ అవుతుంది. గో టు కోర్స్ మీద క్లిక్ చేయండి. చేంజ్ మై టైమ్ జోన్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోల్కత్తా, సెలెక్ట్ లాంగ్వేజ్ కాడ్ ఇంగ్లీష్, సేవ్ అయిపోయిన తర్వాత వెరిఫై మై నేమ్ కాడికి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ మీ నేమ్ని మళ్ళీ యాజ్ పర్ యువర్ ఆధార్ ఎంటర్ చేయాలి. మళ్ళీ యాజ్ పర్ యువర్ ఆధార్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఇనిషియల్ లాస్ట్ నేమ్లో పెట్టండి, ఫస్ట్ నేమ్ కానీ ఫస్ట్ నేమ్గా పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఇవ్వాలి. పెట్టిన తర్వాత అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ ఇస్తే ఏమవుతుందో నెక్స్ట్ చూపిస్తాను. సబ్మిట్ చేసిన వెంటనే ఎవ్రీథింగ్ మళ్ళీ ఇక్కడ మెయిన్ స్క్రీన్ దీని మీద క్లిక్ చేయండి చాలు, వేట్లో ఏదో ఒక దాని మీద మళ్ళీ మీకు ఇలా వస్తుంది. జస్ట్ దీని కోర్స్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది ట్యాబ్. గో టు కోర్స్ ఇవ్వండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది ట్యాబ్. మీకు ఆల్రెడీ మీ మెయిల్కి ఒక మెయిల్ వచ్చేసి ఉంటుంది, ఏమనేసి యూ హ్యావ్ కంగ్రాచులేషన్స్ యువర్ సర్టిఫికేట్ ఈజ్ రెడీ. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ నుంచి మీ లింక్డ్ఇన్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.